ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి. ఈయన ప్రతి సంవత్సరం మే 28వ తేదీని ప్రముఖ పత్రికలన్నిట్లో ఫుల్ పేజీ ప్రకటన ఇస్తాడు పూర్తిగా. ఇప్పుడు కాదు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు చాలా ఏళ్లుగా జరుగుతోంది, చూస్తున్నాను. ఆ రోజు నేను మే 27 రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. ఎన్టీ రామారావు ఫోటో, అది సరిగ్గా ఇలా బొగ్గమే చేయట్టుకుంటుంది, ఇలా ఉండి ఇలా బొగ్గమే చేయట్టుకుని ఉంటుంది. అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చండి ₹1 కోటి, అనుమానం ఏం లేదు అక్కడ. ఇక మిగిలిన అవయవాలకు ఎంతో లెక్కలు కట్టుకోండి, నాకు అనవసరం. నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా. ఈ ముక్కు ఎవడకుంది అసలు? ముక్కు మీద కోపం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ ముక్కు ఎవడకుంది? కోటేరు లాంటి ముక్కు, కోటేరు లాంటి ముక్కు అని కావ్యాల్లో సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి ముక్కు అండి నిజంగా అయింది. ఆ ముక్కు చూసి ఈ ఫోటో ఈయన ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి. నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి చంద్రుని మించు అందములిగించు ఉంటే ఆ ఫోటో గోడకు తగిలించి ఒక 4 సార్లు చూపించారట. మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు, ఎప్పుడూ లేదు. దాన్ని పట్టుకుని ఆయన పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఇప్పుడు నీ సేవలో ప్రభువుని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి. మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానంగా, ఆ ఒక్క ఫోటో. ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి బాబు? ఇది రాముడి కంటే కృష్ణుడి కంటే అందంగా ఉందన్నాను. ఇలా బొగ్గ మీద చేయి పెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి. ఆయన చూసిన వాళ్ళు 16 ఏళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ వెనకాల పడాల్సిందే. ఆ ముక్కు అంటే అంతే, ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే. అటువంటి ముక్కున్న మొగుడు దొరికితే ముక్కోటి దేవతలకు మొక్కుకోనట్టు లెక్క. బండ ముక్కులు బొర్ర ముక్కులు కాదు ఎంతసేపు. ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి. ఆ ముక్కుకు జాలి ఇంకేం అక్కల. ఆయన నటన నుంచి కదా, ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ. 3.5 అంటే 3.5. ముఖ్యమంత్రిగా ఉన్నా 3.5, నటుడుగా ఉన్నా 3.5, వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా 3.5, ఎప్పుడైనా 3.5. తండ్రి నుంచి నేర్చుకున్నది. ఎప్పుడు 3:35కి లేచే అలవాటు ఆయనకి లేదు. గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికిపోయేవారు. ఎందుకంటే ఈయన 3:30కి లేస్తాడు, 4:30కి బల్ల దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ, లేకపోతే అయిపోతుంది ఇక్కడ. క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకి చెప్పాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేచాడండి. 4:30 నుంచి 4 గంటల నుంచి 5:30 వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కుని కూర్చుని చదువుకుంటే రాని విద్య ఉండదండి. సరస్వతీ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా. 4 నుంచి 5:30 గుర్తుపెట్టుకోండి. రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు, నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని. ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని 5 గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు. చస్తారా అండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే? అక్కడ ఉంటారు, బతుకుతారా ఇంకా అసలు? ఆయన 5ంటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతే ఎలాగా.